తమ పిల్లలు నీ పోలికలో ఉన్నారు, భలే ఉన్నారు, అచ్చ నీ అమ్మలాగే ఉన్నారు, అచ్చ నాన్నలాగే ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకి కొంచెం సంతోషంగా ఉంటుంది. అయితే వారు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వెంతగా మంచి మంచి బుద్ధులు కలిగి ఉన్నారు, నీ బిడ్డ కూడా అదే విధంగా ఎదుగుతున్నాడు, అదే విధంగా వాడిని చూస్తుంటే మీరే జ్ఞాపకం వస్తున్నారని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో కదా. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తారా? దేవుడు నిన్ను నన్ను తన పోలికగా సృష్టించాడు. మరి ప్రజలు నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? నువ్వు దేవుని పోలికగా ఉన్నావా? దేవుడు నిన్నును బట్టి సంతోషపడుతున్నాడు. ఒక్క నిమిషం ఆలోచిస్తారా? పౌలు గారు చెప్తారు, మెట్టుకు మనము ప్రభువును ధరించుకునే వారమయ్యాను. ధరించుకొని ఉన్నారా?